హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు వీరభద్ర రియల్ ఎస్టేట్. ఈరోజు మీరు చూస్తున్నారు చెంగిచెర్లలో మనకు ఒక 107 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి. G+1 హౌస్. సో ఇది వెస్ట్ సౌత్ కార్నర్ అండి. వెస్ట్ సైడ్ 30 ఫీట్ రోడ్, సౌత్ సైడ్ కూడా 30 ఫీట్ రోడ్. వెస్ట్ సైడ్ 20 ఫీటు, డెప్త్ వచ్చేసి 48 ఫీట్స్ ఉంటుంది. టోటల్ 107 స్క్వేర్ యార్డ్స్. G+1 పర్మిషన్ ఉంది, LRS పర్మిషన్ అండి. సో మనకు ప్రైస్ వచ్చేసి 78 lakhs చెప్తున్నారు. ప్రైస్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. చెర్లపల్లి రైల్వే స్టేషన్ జస్ట్ మనకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే చెంగిచెర్ల బస్ స్టాప్ కూడా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే 4 కిలోమీటర్ డిస్టెన్స్లో వరంగల్ హైవే ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా మనకు జస్ట్ ఒక 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. మంచి ప్రాపర్టీ, మంచి క్వాలిటీ కన్స్ట్రక్షను. మనకు వెస్ట్ సైడ్ నుండి హౌస్లోనికి ఎంటర్ అవుతున్నాను. ఫ్లోర్లో మనకు కంప్లీట్గా గ్రానైట్ యూజ్ చేశారు. రైట్ సైడ్ చూడండి, కంప్లీట్గా మనకు వాల్కి టైల్స్ యూజ్ చేయడం జరిగింది. మనకు 2x3 ఫీట్ టైల్స్ అండి ఇవి. సో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్. మెయిన్ డోర్లో నుండి ఎంటర్ అయ్యాను. సో ఇక్కడ చూసినట్లయితే గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK ఇచ్చారు. అలాగే మనకు ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఇచ్చారు. సో ఇది షట్టర్ పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు. ఇది బెడ్రూము. ఇన్ ఫ్యూచర్ మనకు ఒకవేళ షట్టర్ కావాలంటే కూడా యూజ్ చేసుకోవచ్చు. సో సౌత్ సైడ్ కూడా మనకు 2 షట్టర్స్ వస్తాయి. ప్రజెంట్ అయితే 1 BHK యూజ్ చేయొచ్చు, ఎందుకంటే మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు, హాలు, అలాగే పూజ రూము, కిచెన్ ఇచ్చారు. చూడండి, నేను పూజ రూమ్ కిచెన్లోకి వచ్చాను హాల్లో నుండి. కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉందండి. పూజ రూము. సో ఒకవేళ బెడ్రూము మనము షట్టర్గా యూజ్ చేసుకుంటే మనకు ఒక సింగిల్ రూము కిచెన్ ఉంటుంది, అలా కూడా రెంట్కి ఇచ్చుకోవచ్చు. సో ఈశాన్యంలో బోరు సంపు వేయడం జరిగింది. యాజ్ పర్ వాస్తు కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే మనకు స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చారు. చూడండి, మనకు స్టెప్స్ కూడా నీట్ ఫినిషింగ్ వచ్చాయి. ఇక్కడ వెంటిలేషన్ కూడా ఫుల్ ఉంటుంది, ఎందుకంటే మనకు 2 సైడ్ 30 ఫీట్ రోడ్ కాబట్టి. వెస్ట్ సైడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్, అలాగే సౌత్ సైడ్ కూడా 30 ఫీట్ రోడ్ ఉంటుంది. సో నేను ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అవుతున్నానండి. సో ఫస్ట్ ఫ్లోర్లో చూడండి, ఇది సీటింగ్ ఏరియా. సో రైట్ సైడ్లో బాల్కనీ ఇవ్వడం జరిగింది. సో మనకు 125-130 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నట్టు ఉందండి హౌస్. హాల్ మాత్రం చాలా స్పేసియస్గా వచ్చింది. సో పూజ రూమ్ కూడా చాలా నీట్గా ఉందండి. అలాగే మనకు యాజ్ పర్ వాస్తు కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే కిచెన్ కూడా చాలా ఓపెన్గా ఉంది. ఓపెన్ కిచెన్ ఇచ్చారు. సో షెల్ఫ్లు కూడా ఇచ్చారు చాలానే. ఇక్కడ డైనింగ్ ఏరియా ప్లస్ హాలు కంబైన్డ్గా ఉంది. టీవీ యూనిట్ ఎదురుగా రైట్ సైడ్ బాల్కనీ కూడా ఇచ్చారు. కామన్ వాష్రూమ్ ఇచ్చారు హాల్లో. సో మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. మంచి కాస్ట్లీ గ్రానైట్ యూజ్ చేశారు. విండోస్కి కూడా గ్రానైట్ యూజ్ చేశారండి. సో విండోస్కి కూడా మనకు చాలా కాస్ట్లీ అవుతుంది గ్రానైట్ యూజ్ చేస్తే. ఇక్కడ చూడండి, బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఇది వాష్ ఏరియా. ఇక్కడ గ్రిల్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. పక్కనే హౌజెస్ మధ్యలో ఉందండి. కంప్లీట్గా హౌజెస్ మధ్యలో ఉంది. ఇప్పుడు రెడీ టు మూవ్ ఉంది. ఆల్మోస్ట్ 100% హౌస్ కంప్లీట్ అయ్యి ఉంది. సో మన చిల్డ్రన్ బెడ్రూమ్లో నుంచి కూడా బాల్కనీ ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ మనకు రోడ్ సైడ్ నుంచి ఏమైనా మెటీరియల్ కావాలనుకున్నా కానీ ఏదైనా స్విగ్గీ డెలివరీ బుక్ చేస్తే ఇక్కడ నుండి తీసుకోవచ్చు. అలాగే మనకు ఈస్ట్ సైడ్ మెట్లు వేయడం వల్ల హౌస్ చాలా స్పేసియస్గా రావడం జరిగింది. సో ఈ ప్రైమ్ లొకేషన్లో ఉందండి. మంచి అతి తక్కువ ప్రైజ్లో అండి. బెస్ట్ ప్రైజ్ ఈ హౌస్. ఎవరు పర్చేజ్ చేస్తారో వాళ్ళు చాలా లక్కీ పర్సన్. సో టెరాస్ పైనకి కూడా వెళ్తున్నాను. మనకు మంచి ప్రైమ్ లొకేషన్ అండి. ఇన్ ఫ్యూచర్ మనకు ఇది 90 lakhs కూడా సేల్ చేసుకోవచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. 2 సైడ్ 30 ఫీట్ ఎక్కడ దొరకదండి. ఒకవేళ ఈ ప్రాపర్టీ నచ్చితే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీరభద్ర రియల్ ఎస్టేట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.